మృత్యుంజయ్ లేటెస్ట్గా వచ్చిన శ్రీ విష్ణు మూవీ. జనరల్గా శ్రీ విష్ణు మూవీస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది కామెడీయే, బట్ ఈ మూవీలో కామెడీ లాంటిది అసలు ఏం లేదు, ఎక్కడ తగలదు. కంప్లీట్ సీరియస్గానే వెళ్తూ ఉంటుంది మూవీ. ఒక క్రైమ్ బేస్డ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ టైప్లో ఉంటుంది మూవీ. శ్రీ విష్ణు ఒక జర్నలిస్ట్లా వర్క్ చేస్తూ ఉంటాడు. తన పేపర్లో అయితే నంబర్ ఆఫ్ యాడ్స్ వేయిస్తూ ఉండాలన్నమాట, పబ్లిష్ చేస్తూ ఉండాలి. సో దానికోసం తను ఏదో రకరకాల పనులన్నీ చేస్తూ ఉంటాడు. జనరల్గా తను ఫాలో అయ్యే ఒక స్ట్రాటజీ ఏంటంటే ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళని పేపర్లో వేస్తూ ఉంటాడు అనమాట. సో అలా ఒక కేసు తగులుతూ ఉంటది. సో ఆ కేసు తగిలితే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటాడు. అండ్ శ్రీ విష్ణు మెయిన్ ఏంటంటే ఒక క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనుకుంటాడు. ఆ మధ్యలో తగిలిన వ్యక్తి బాలాదిత్య. సో బాలాదిత్యని మనం ఆల్రెడీ కొన్ని మూవీస్ లో చూసాం. సో స్టార్టింగ్ లో ఏంటంటే తను కొంచెం హడావుడిగా ఉంటాడు, బట్ కొన్ని రోజులకి తను చనిపోతాడు అనమాట. సో అప్పుడు మన హీరో యాజ్ యూజువల్ ఎలా అయితే వస్తాడో అలాగే వస్తాడు. సో అక్కడ చూస్తాడు, సో తను చనిపోవడం అబ్జర్వ్ చేస్తాడు. బట్ సేమ్ అలాగే ఇంకొక ప్యాటర్న్ ఉన్న వ్యక్తి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో చనిపోయాడని చెప్పేసి తెలుసుకుంటాడు. సో ఎలా అయినా సరే ఇది న్యాచురల్ డెత్ కాదు, సో ఇది ఏంటంటే ఒక హత్య అని చెప్పేసి దీన్ని ప్రూవ్ చేయాలనుకుంటాడు. సో అలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లోకి అయితే ఇన్వాల్వ్ అయిపోతాడు. ఈ మూవీలో విలన్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అనమాట. సో అతను ఎవరితో కాంట్రాక్ట్ లో ఉండడు, ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. సో అతను కాంట్రాక్ట్ ఇస్తాడు, ఇతను కిల్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్. కాకపోతే దీనికోసం ఇతను ఫాలో అయ్యే స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. నాకైతే ఐడియా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే ఒక న్యాచురల్ డెత్ ని క్రియేట్ చేయాలి అంటే దానికోసం ఇంకొక టెస్టింగ్ చేస్తాడు అనమాట. సో ఆ టెస్టింగ్ ఏంటంటే ఇంకో పర్సన్ మీద చేయాలి అన్న ఐడియా ఉంది. అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, బట్ నాకైతే అది ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ వచ్చింది. అసలు బాలాదిత్య ఎందుకు చనిపోయాడు, ఈ మూవీలో అసలు తనకి రిలేషన్ ఏంటి, తన్ని ఎందుకు చంపేశారు అన్నది మూవీలో శ్రీ విష్ణు కనిపెట్టాలనుకుంటాడు. సో బాలాదిత్యకి ఒక కూతురు ఉంటుంది అనమాట. ఆ పాప ఏజ్ చాలా తక్కువ. సో తను ఒక ట్రామాలోకి వెళ్ళిపోతుంది, తనకి ఏం తెలియదు ఏం జరిగింది తన ఫాదర్కి అని చెప్పేసి తను డిస్టర్బ్డ్ గా ఉంటుంది, ఒక ఎలోన్ ఫీలింగ్ లో ఉంటుంది అనమాట. సో దాన్ని చూసి మన శ్రీ విష్ణు ఎలా రియాక్ట్ అవుతాడు, తనకి ఎలా సొల్యూషన్ ఇస్తాడు అనేది ఉంటుంది. ఈ మూవీలో ఎలాంటి కామెడీ, ఏ సాంగ్స్ ఉండవు, ఏ డీవియేషన్ ఉండదు. సో ఓన్లీ స్టోరీ బేస్డ్ మాత్రమే వెళ్తూ ఉంటుంది. బట్ ఒక టైం వరకు కొంత ఆర్గానిక్ గానే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి లైక్ ఎప్పుడైతే హీరో విలన్ ఇంట్రడ్యూస్ అవుతారో అక్కడ నుంచి మెయిన్ గేమ్ స్టార్ట్ అయినట్టు చూపిస్తాడు. అక్కడ వరకు చాలా స్లో రైటింగ్ అండ్ స్లోగానే ఉంటుంది మూవీ. అయితే మూవీలో పెద్ద ప్రోగ్రెసింగ్ ఏం ఉన్నట్టు చూపించడు. ఎప్పుడైతే విలన్ కి హీరో తెలిసాడో సో అక్కడ నుంచి లైక్ మూవీ అనేది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం కాదు, సో అట్లీస్ట్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మనకి. మనం జులై మూవీలో చూసాం కదా, సో హీరో విలన్ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు అన్నట్టు చూస్తాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్ ని ఫాలో అవుదామని ట్రై చేశారు. బట్ కాకపోతే అది నాకు ఎలా అనిపించింది అంటే ఈ వీడియో క్లిప్ చూస్తే అర్థమైంది. నేను ఎలా ఆలోచిస్తాను బిట్టుగాడు అలాగే ఆలోచిస్తాడు. నాకెందుకో ఆ రేంజ్ లో ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ కాకపోతే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిందని నాకు అనిపించింది. ఈ మూవీలో హీరోయిన్ కి పెద్ద రోల్ ఏమి ఉన్నట్టు నాకు అనిపించలేదు. హీరో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి విలన్ ఎవరని చెప్పి కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో విలన్ ని కనిపెట్టలేడు, బట్ విలన్ ఎంత వేస్ట్ ఫెలో అంటే లైక్ వాడే ఫాలో అవుతాడు. ఆ సీన్ అయితే పెట్టాలని పెట్టినట్టే అనిపించింది తప్ప చాలా కన్విన్స్ రైటింగ్ లా అనిపించింది. అసలు అక్కడ వాడేం కదిలించకపోతే కనుక హీరోకి విలన్ ఎవరనేది అసలు తెలియదు. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు మనకు అర్థం కాకపోయినా ఎప్పుడైతే మనకి కంప్లీట్ స్టోరీ వచ్చేసిందో మనకు అప్పుడు అర్థమైపోయింది. సో ఇంకేం బ్యాలెన్స్ ఉంది, సో ఇంకేం జరగబోతుందని చెప్పి. బట్ దాన్ని కూడా ఇంకా ల్యాగ్ చేస్తూ కొంచెం ల్యాగ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. మూవీ ఉన్న రన్ టైమే 2 hours, బట్ ఆ 2 hours లో కూడా ఇంకా ల్యాగ్ చేస్తూ ఉన్నారు. అది ఎందుకో కొంచెం అనవసరం అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ ఆర్గానిక్ గా ఉంటే బాగుండేది, బట్ అనవసరంగా కమర్షియలైజ్ చేయడం కోసం ఏవేవో కొంచెం యాక్షన్ బేస్డ్ ఈ టైప్ లో ఏదో తీసుకొచ్చారు. నాకు ఎందుకు ఇది అనవసరం ఉన్నట్టు అనిపించింది. ఒక సీన్ లో క్యారెక్టర్స్ ఎవరైనా సరే, హీరో అవ్వచ్చు విలన్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే వెంటనే ఫ్రేమ్ అలా ఆపేసి బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నాడు. సో ఈ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ స్టైల్ అనేది ఎందుకు చేశారని నాకు అర్థం కాలేదు. అండ్ మోరోవర్ నాకైతే పర్సనలీ కనెక్ట్ అవ్వలేదు. సినిమా స్టార్టింగ్ లో లైటింగ్ ఉంటుంది, ఓవర్ లైటింగ్ అయిపోయింది, పెద్దగా వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ మూవీలో బీజిఎం అయితే చాలా బాగా అనిపించింది, కాలభైరవ మ్యూజిక్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. నో బ్యాడ్ లాంగ్వేజ్, నో బ్యాడ్ సీన్స్. ఫైనల్లీ నా వరకైతే ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.